మెంటల్ ఖరాబ్ అయ్యి మంత్రిసభ మీరు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది ఆయన. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేలు వేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి తెలియాలి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆర్ఎండ్బి మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యొచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపు కాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని. ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి మనం చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి. 1931 జరిగిన బీసీల కొరగాలని ఇప్పటి వరకు జరగాలని ఇవాళ 52% బీసీలకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30-40 ఏళ్లుగా ఏబిసిడి వర్గం కోసం కొట్లాడుతున్న మానవాధికారుల మధ్య తేడా తీసేసి ఏబిసిడి వర్గీకరణ 2025 ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. కానీ ఇవాళ ఈ దేశం 68,000 మేడతో గెలిచిండు. ఈయన మంత్ర సామేల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలే, మేము మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతూ ఉన్నారు? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ సక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారా మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. నేను 24 గంటలు జనం సమస్యలు పరిష్కరించడం. నేను అన్ని కులాలను కలుపుకోబడ్డాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబడ్డాను. నేను స్వయానం కౌలు రైతుని. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్లి బాగలేదు, నీది నువ్వు కడుక్కో. మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో ఆడ చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండలా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామె అంటాడు. ఖబర్దార్. బక్క చిక్కిరగ్గర కురలు కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు.
కాంగ్రెస్ వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనకటి నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబురాల దప్పులు కొట్టేది మేమే, సమరాన్ని దప్పు కొట్టేది మేమే. కనుక మీరిట్లే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేందిరా ఘోషికాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. ఏమనుకుంటారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనమైంది, మా నియోజకవర్గం మీ పెత్తనమైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథమైపోయింది. ఈడ రిజర్వేషన్ అయిందిరా. భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదాక్షిణ్యం ఏమేనో ఎవరు దయదాక్షిణ్యం రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మనం ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాన్ని మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఈయన ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టుకి ఇవ్వండి, బర్జ్ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకోవచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలు లేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతలు మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను భయపడేది ఒక్క తుంగతుర్తి ప్రజానీకానికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు. నేను ఎవ్వరు భయపడను. నాకు ఓట్లేసి, నాకు బ్రహ్మరథం బట్టి మా మందిర సమయంలో ఇవాళ నేను లంబడి తండలు పోతే అక్క చెల్లెలు నా కారుకు బట్టి అన్నం పెట్టే సందర్భాలు. నేను బాటేటా పోతుంటే అరే సామేళన పోతుండని చెప్పి నాకు చందాలు ఇచ్చిన అక్క చెల్లెలు వాళ్ళు ఇచ్చిన పైసలు దాచిపెట్టుకోండి. కనుక ఈ విధంగా ఆచరించిన ప్రజానికానికి నేను భయపడతా, వాళ్ళకు పాదమని చెప్తాను. కానీ ఎవడ వచ్చి ఎల్లయ్య తోక ఊపితే భయపడే ప్రసక్తి లేదు. ఈ తోకలు గీకలు